హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. శబరిమల అయ్యప్ప టెంపుల్ గోల్డ్ కలర్లో ఉంటుంది. ముందు పడిమెట్లు ఉంటుంది. మాల ధరించిన స్వాములు పడిమెట్లు ఎక్కి చుట్టూ ఒక రౌండ్ వేసుకుని క్రిందికి వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న అయ్యప్పలందరూ బయటికి వస్తూ ఉంటారు. క్యూ లైన్లో దర్శనం శబరిమలైకు వెళ్తూ ఉన్న 2 రకాల దర్శనాలు కల్పించుతారు. మాల వేసుకున్న వారు సపరేట్గా, మాల వేయకుండా వచ్చేవారికి సపరేట్గా దర్శనం కల్పించుతారు. మాల వేసుకున్న వారిని పడిమెట్లు ఎక్కించి దర్శించుతారు. మాల వేసుకున్న వారు అందరూ 18 పడిమెట్లు ఎక్కించుతారు. ఒక్కొక్క మెట్టికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మెట్లు అన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క హిస్టరీ ఉంది. అందుకని అయ్యప్ప స్వాములు ఒక్కొక్క మెట్టుకి భక్తి భావంతో ఎక్కుతూ ఉంటారు. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయ్యప్ప స్వాములందరూ నిదానంగా వదులుతున్నారు అయ్యప్ప స్వాములందరినీ. మాల వేసుకోకుండా ఉన్న వారిని ఇంకో లైన్లో దర్శనకు అలవు చేస్తారు. శబరిమలలో ఓవర్ స్వామి నడి ఉండును. టెంపుల్కి ముందే ఉంటుంది. ఓవర్ స్వామి మసీదు ఇక్కడ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఏమీ ఉండదు. ఒక క్లాత్ ఉంటుంది. క్లాత్పై ఒక కత్తి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి. మాల వేయని వారు సివిల్ దర్శనం, అలాగే మాల వేసుకుని దర్శనంకు వెళ్ళినా కూడా సెకండ్ టైంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదే లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎన్నిసార్లైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చును. శబరిమలకి ఎక్కువ మంది మాల వేసుకునే వస్తూ ఉంటారు కాబట్టి దర్శనం చాలా లేటుగా అవుతుంది. అదే సివిల్ దర్శనం వెళ్ళే మార్గంలో చాలా తక్కువ టైంలో దర్శనం అవుతుంది. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. టెంపుల్ బ్యాక్ సైడు శబరిమలై కొండపై ఉచిత అన్నదాన ప్రసాద కేంద్రం ఉంటుంది. అక్కడ టోకన్ ఇస్తారు. ఆ టోకన్ తీసుకొని ఇస్తే ఫుడ్ పెడతారు. పడిమెట్లు లెఫ్ట్ సైడ్లో ప్రసాద కౌంటర్ ఉంటుంది. అక్కడ అయ్యప్ప ప్రసాదము తీసుకొని వచ్చును. ఎరుముడిలో ఉన్న కొబ్బరికాయలో ఉన్న నెయ్యిని బయటకు తీసి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయించుతారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి పూజారి ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవాలయం వారికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి 10ని సెలెక్ట్ చేసి వారి పేర్లను వ్రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందు ఉంచి ఒక చిన్న పిల్లవాడికి చేత లాటరీని తీయించుతారు.
ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరంకు పూజారిగా శబరిమలలో వ్యవహరించుతారు. ఇక్కడ పూజారిని మేల్శాంతిగా పిలుస్తారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామివారి ఆభరణాలు పందలంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖున మకర సంక్రాంతి రోజున ఆభరణాలను 3 పెట్టెలలో పందలం నుండి శబరిమలైకి మోసుకుని వస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లై వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది 65 రోజులు దీక్షలో ఉండి ఆభరణాలను శబరిమలైకి మోసుకొని వస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రులు విశ్రాంతి తీసుకుని జనవరి 14 మకర సంక్రాంతి సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానానికి చేరుకుంటారు. ఆభరణాల వెంట పందలరాజు వంశస్థులో పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నం బలవేను నుంచి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి, పందలరాజు, తిరు ఆభరణాలు మోసేవారు ఎక్కుతారు. జనవరి 20 నాటికి పందలరాజు తిరు ఆభరణాలను 3 పెట్టెల నుండి పందలం తీసుకుని వెళ్ళి భద్రపరుస్తారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. మాలికాపురత్తమ్మ టెంపుల్లో ఇరుముడిలో ఉన్న జాకెట్ గుడ్డలను తీసుకొని ఈ టెంపుల్ పైన వేస్తారు. అలాగే కొబ్బరికాయ తీసుకొని ఈ టెంపుల్ చుట్టూ దొలించుతూ ఉంటారు. తర్వాత ఆ కొబ్బరికాయలను కొడతారు. అయ్యప్ప